ఎన్నికల్లో కుట్ర జరిగిందని అందుకే ఎన్నికల్లో ఓడిపోయాం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలతో భేటీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అందుకే వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని దీని గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగాలి అని ఎమ్మెల్యేలను ఎంపీలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు అన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మొన్న జరిగిన ఎన్నికల్లో కుట్ర జరిగిందని అందుకే వైసీపీ ఓడిపోయిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎమ్మెల్యేలతో ఎంపీలతో జరిగినటువంటి భేటీలో జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందుకే వైసీపీ ఓడిపోయింది, దీని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగాలి అంటూ వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? అంటే ఇప్పటికీ వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవటం లేదు. మేము తప్పులు చేశాం కాబట్టి మేము ఓడిపోయాం అనుకోవటం లేదు. ఏది వాళ్ళ ఓటమికి ఆ నెపాన్ని మిషన్ మీద తోసేసే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు మిషన్లది కనుక తప్పు అయితే ఈ మిషన్లు ఇవాళ కొత్తగా చేసినవి కాదు. ఇవే మిషన్లు గత ఎన్నికల్లో కూడా వాడారు. 2019 ఎన్నికల్లో ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయా? అప్పుడు ఈవీఎంలు మీరు ట్యాంపర్ చేశారా? ఇప్పుడు ఈవీఎంలు వాళ్ళు ట్యాంపర్ చేయడానికి ఎలా? జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజా తీర్పుని కాదంటున్నాడు. ఇది ఆ ఈవీఎంల మీదకి నెట్టేయడం ద్వారా ఆయన వాళ్ళ యొక్క క్యాడర్నో ఆయన వాళ్ళ యొక్క లీడర్స్నో మభ్యపెట్టే ప్రయత్నమా, తనను తాను సముదాయించుకునే ప్రయత్నమా, లేదు ఇప్పటికీ ఆయనలో పశ్చాత్తాపం లేదా? జనరల్గా ఏంటంటే ఓటమిని హుందాగా స్వీకరించాలి, గెలుపోటములు సహజం. అంతకుముందు మరి మాట్లాడాడు. ఏది 2014లో ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు దమ్ముతో కూడిన మాటలు మనం అప్రిషియేట్ చేశాం. 2014లో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? కొట్టారు వాళ్ళు, చంద్రబాబు గారు టైం వచ్చింది, వాళ్ళు కొట్టారు, మేము తీసుకుని గట్టిగా కొడతాం, ఈసారి మేము ఇంకా గట్టిగా కొడతామన్న మాటలు చూస్తే అది సత్తా, అది ధైర్యం. ఆ తర్వాత 2019లో నేను అనుకున్నా ఇదేంద్ర నాయన నిజంగానే గట్టిగా కొట్టాడు అనుకున్నా. మాట నిలబెట్టుకున్నాడు. 2014లో ఆయన అన్న మాటలు ఈసారి చంద్రబాబు కొట్టాడు, నెక్స్ట్ టైం మేము గట్టిగా కొడతాం అన్నాడు కాబట్టి గట్టిగా కొట్టాడు అనుకున్నాం. కానీ అప్పుడేమి ఈవీఎంలు మనం వేయలేదు, నెప్పం. ఏది జనం వేస్తే వేసి ఉండొచ్చు. అప్పుడు తెలుగుదేశంలో కొంతమంది అనుకున్నారు ఏది మేమంతా వేసాం కదా తెలుగుదేశంకి, కానీ మరి ఎట్లా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి? తెలుగుదేశం నాయకులు కూడా అనుకుని ఉండొచ్చు, ఎమ్మెల్యేలు కూడా అనుకుని ఉండొచ్చు మేము పసుపు కుంకుమ ఇచ్చాం, ప్రతి మహిళకి 20,000 వేసాం, మరి ఆ మహిళల ఓట్లు ఏమయ్యాయి? కానీ వాళ్ళు ఓటమిని హుందాగా స్వీకరించారు, ప్రతిపక్షంగా పనిచేశారు, పోరాడారు, నిలబడ్డారు. మీరు పోరాడండి, మీరు నిలబడండి, అంతే తప్ప ఇదేదో శకుని పాచికల్లాగా మారాయా? ఏంటి శకుని పాచికలు కనుకేస్తే పీతుహు అని వేస్తాడు. ఏదో దానవేరు సూరకన్నా ఆ సినిమాల్లో ఏంటి అది ఏమన్నా మంత్రమా, మాయాజాలం చేశాను. ఇప్పుడు ఇక్కడ పీతుహు ఎవరు? రాజీవ్ కుమారా? సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని బ్లేమ్ చేస్తున్నారా? ప్రధాని మోడీని బ్లేమ్ చేస్తున్నారా? శకుని ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు కౌన్సిల్ మీటింగ్ వాళ్ళతో మాట్లాడుతూ ఎమ్మెల్సీలతో ఈ మాటలు అన్నాడు. శకుని పాచికల్లాగా ఈవీఎంలు మారాయి అని ఆయన అన్నప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, అల్లాటప్ప కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు, అల్లాటప్ప కాదు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరి శకుని పాచికలు అంటే పాచికలు మిషన్లు, ఓకే, మిషన్లు పాచికలు అన్నావు, తీసి పక్కన పెట్టు. శకుని ఎవరు? నువ్వు చెప్పు, శకుని ఎవరు? నరేంద్ర మోడీ అనేది డైరెక్ట్గా అనేస్తే నరేంద్ర మోడీ చూసుకుంటాడు, ఏది అమి తుమ్మి. శకుని ఎవరు? ఇప్పుడు ఈవీఎంలు మారిస్తే చంద్రబాబు మారుస్తాడా? వాళ్ళు ఎవరు అన్నారు ఏంటి, లోకేష్ బాబు సింగపూర్ వెళ్ళాడనో లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత విదేశాలకు వెళ్ళారు జనరల్గా. జగన్మోహన్ రెడ్డి కూడా లండన్ వెళ్ళాడు కదా, వీళ్ళు అలాగే వెళ్ళారు.
ఆ 10 రోజులు వారం రోజులు కష్టపడ్డారు కాబట్టి, మరి 92 సభల్లో చంద్రబాబు ప్రసంగాలు చేశాడు కాబట్టి కుటుంబ సభ్యులతో గడపడానికి వెళ్తారు. రాజశేఖర రెడ్డి కూడా వెళ్ళేవాడు. అలా వెళ్ళినప్పుడు ఇల్లేదో మార్చేశారని జగన్మోహన్ రెడ్డి మేనమామ కూడా అన్నట్టున్నాడు. రవీంద్రనాథ్ రెడ్డి ఫస్ట్ అన్నది ఆయనే. ఈవీఎం టెంపరింగ్ జరిగిందని. అంటే మాకు వైసీపీకి గన్ షాట్ గా మెజారిటీ వచ్చే బూతుల్లో కూడా తెలుగుదేశం అలా ఆధిక్యత వచ్చిందంట. ఎవరిని అడుగుతారు? ఓటర్ని అడగాల. ఓటరు విసిగిపోయాడు, మీ మీద యాంటీగా ఉన్నాడు. మీది ఎంప్లాయీస్ అంతా మీకు ఎదురు తిరిగారు, అంగన్వాడీలు ఎదురు తిరిగారు, ఆశా వర్కర్లు ఎదురు తిరిగారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లె అతను ఓటేయద్దన్నారు కదా, ఆ పార్టీని ఓడించమని విజయమ్మ పిలిపించిందా ఇవ్వలేదా? అవినాష్ రెడ్డికి ఓటేయద్దు, నా కూతుర్ని గెలిపించండి అని ఆమె చెప్పింది. ఇప్పుడు తల్లి చెల్లి నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు అందరూ నీకు ఓటేయద్దని చెప్పినప్పుడు, నువ్వు చేసిన మంచి ఏమి వాళ్ళకి లేనప్పుడు నువ్వే అడిగావు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నావు. ఎవడింటో మంచి జరగలా, అందరూ తెలుగుదేశంకి జనసేనకి గుద్దు వదిలేసిన పరిస్థితుల్లో ఇప్పుడు శకుని పాచికలంటే, ఇప్పుడు ఈవీఎంలు ఇవాళ ట్యాంపరింగ్. నాకు మా మిత్రుడు ఒకడు ఉన్నాడు ఈ ఈవీఎంల తయారీలో, అదేదో ఉంది కదా, ఏంటది బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఒక పెద్ద పోస్ట్లో ఉన్నటువంటి వాడు నా క్లాస్మేట్. వాడు చెప్పాడు, నాకు డౌట్ వచ్చి అప్పుడు ఆ మధ్య డిస్కషన్స్లో, ఇప్పుడు ఎన్నికకు ముందేలే, ఏంటి అసలు ఈవీఎంస్ ఈ ట్యాంపరింగ్ అంటే హైలీ ఇంపాసిబుల్ అని చెప్పాడు. అసలు అది అసాధ్యం, స్పష్టంగా టెక్నికల్గా చెప్పాడు, సైంటిఫిక్గా. ఏది ఆ కంట్రోల్ యూనిట్ వేరు, రికార్డింగ్ యూనిట్ వేరు. ఈవీఎం అనేది అదేంటి కంప్యూటర్ కంట్రోల్డ్ యూనిట్ కాదు, అది నెట్కి కనెక్ట్ అయి ఉండదు. ఈవీఎం అదేంటి ఇంటర్నెట్కి ఏమి అది కనెక్ట్ అయి లేదు. వివిప్యాట్స్ వేరు, నువ్వు వేసినటువంటిది నువ్వు నొక్కినది నీ కళ్ళ ముందే పేపర్ పడుతుంది. నువ్వు నొక్కావు కృష్ణ, బటన్ నొక్కగానే నువ్వు చూసావు కదా, వివిప్యాట్లో నువ్వు చూడలేదా? నువ్వు అది ఫ్యాన్కు నువ్వు పడింది, నువ్వు ఫ్యాన్కి వేసి ఉంటావులే. అది ఇప్పుడు ఆ బటన్ నొక్కినప్పుడు అది పడింది. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నీకు గుర్తుందా? మొన్న ఆ మధ్య వీడియో కూడా చూశాను, ఏది 82% ఏదో వచ్చినప్పుడు ఆయన లండన్ నుంచి వచ్చారా, లండన్ నుంచి వచ్చిన వెంటనే ఆయన ప్రెస్ మీట్ ఇచ్చారు. చూసావా వీడియో? ఏమన్నాడు? 82% మాకు పోల్ అయ్యాయి, వరద పడింది, మొత్తం నేను ఇచ్చినటువంటి 130 బటన్లు నొక్కినటువంటి అన్నిటికీ కూడా ఓట్లు పడ్డాయి. ఇక రేపు పొద్దున కౌంటింగ్ లో మొత్తం మా ఓట్లే అంటూ ఏమన్నాడు? నిజంగా ఇది కనుక ఏదన్నా అనుమానం ఉంటే, ట్యాంపరింగ్ ఉంటే, ఈవీఎంల మిషన్లు మా విధంగా కనుక అయితే, ఆ వివిప్యాట్ లో పేపర్ పడుతున్నప్పుడే డౌట్ వస్తుంది, అప్పుడే నువ్వు అడ్డుకుంటావు, ఛాలెంజ్ ఓటుకి వెళ్తావు. ఏది నేను సైకిల్కి నొక్కాను ఫ్యాన్ వచ్చిందండి అని చెప్తావు. ఆ రోజు ఓటర్ అభ్యంతరం చెప్పలేదంటే అర్థం ఈవీఎం ఒరిజినల్, తీర్పు ఒరిజినల్. నిజంగా నేను నొక్కిన బటన్ నాకు అనుమానం ఉంటే ఏం చేస్తాను? అక్కడ ఉన్న ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తాను. ఈ మాటలు మనం అన్నది కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ప్రజల్లో ఏమాత్రం ఈవీఎంల పట్ల అనుమానం ఉన్నా ఆ రోజు పోలింగ్ నాడే ఆ నొక్కినప్పుడే, బటన్ నొక్కినప్పుడే ఆ పడ్డ వివిప్యాట్ పేపర్ చూడగానే చెప్పేస్తారు, అప్పుడే అడ్డుకుంటారు, కౌంటర్ ఓటు అడుగుతారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ రేపు పొద్దున వీటిని ఈవీఎంలు ట్యాంపరింగ్లు అని అంటుందని ముందే గ్రహించి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఈవీఎంలకు సపోర్టుగా. ఏ నోటితో అయితే ఈవీఎంలను సమర్థించాడో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అదే నోటితో ఏమంటున్నాడు? ట్యాంపరింగ్ అయ్యాయి అంటున్నాడు, శకుని పాచికలు అంటున్నాడు. ఆయన ఎవరు? ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రశాంత్ భూషణ్ అని, నీకు తెలుసా, ఢిల్లీలో అడ్వకేట్, సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్. ఆయన కూడా ఇదే పాట బిగించేస్తుంటాడు. ఓడినప్పుడల్లా ఓడినాళ్ళంతా అనే మాట ఇదే. ఏది ఈవీఎంల మీద వేసేస్తే పోలా. ప్రజలు వీటన్నిటిని పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు. నేను ఇచ్చిన తీర్పును నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రజల్లో మళ్ళా కోపం పెరుగుడు. ఓటమిని హుందాగా అంగీకరించలేని వాడు రాజకీయాల్లో అనవసరం.
ఇప్పుడు ఆ మాట కేసీఆర్ ఎందుకల్లా? ఇదే మాట కేసీఆర్ అనొచ్చు కదా, ఈవీఎంలు ట్యాంపరింగ్, నేను ఓడిపోయానని. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే రాహుల్ గాంధీకి 99 వస్తాయా? రాహుల్ గాంధీ 52 నుంచి 99 వచ్చినాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే నరేంద్ర మోడీ ఇవాళ బీజేపీ 303 నుంచి 240కి పడిపోద్దా? ట్యాంపరింగ్ జరిగిన ఈవీఎంలు ఏదన్నా శకుని పాచికలైనా నరేంద్ర మోడీకి బీజేపీకి 303 నుంచి వాళ్ళన్న 400+ కనుక వచ్చుంటే నువ్వు డౌట్ చెప్పచ్చు, వాళ్ళ మీద దోషి పారేయచ్చు. ఏది 400 దాటింది, మోడీ ఈవీఎంలు మార్చాడని. ఈవీఎంలు మార్చాడని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అంటాడు? మార్చగలిగిన శక్తి ఏదన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండాలా, మోడీ షాలకు ఉండాలా? వాళ్లే బాధితులు, వాళ్ళ సీట్లే తగ్గినాయి. 303 నుంచి 60 పోయినాయి. పోయినసారి గెలిచిన 2014 కన్నా కూడా 40 తగ్గినాయి. 2014లో బీజేపీకి 282 వస్తే ఇప్పుడు 240. రాహుల్ గాంధీ మార్చుంటాడు ఈవీఎంలు. ఏది ట్యాంపరింగ్ రాహుల్ గాంధీ చేసి ఉండాలి, చేసి ఉంటే కనుక. ఎందుకని 52 నుంచి 99 వచ్చినాయి కాబట్టి. అది తప్పు. ఏది ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్లో ఇప్పటికే చాలా పల్సనైనటువంటి జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11కి దిగజారిన పరిస్థితుల్లో ఈ మాటల వల్ల ఆ 1 కూడా లేచిపోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.